వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ యువజన విభాగ సభ్యులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారే వెంకటనాయుడు నివాసం నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. 4 రోడ్ల కూడలిలో జరిగిన సభలో సారే వెంకటనాయుడు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పాలన సాగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కంటే దౌర్జన్యాలు, వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు చెదుళ్ల రమణారెడ్డి, వైస్ ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీలు తిరుపతిరాజు, సుభాని, మాజీ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, యువజన విభాగ సభ్యులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను, మేనిఫెస్టోలో చేసినటువంటి సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా 2 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి కూడా ఇంతవరకు కూడా అమలు చేయకపోగా అక్కడక్కడ మీటింగ్లలో అన్ని అమలు చేశాము, పండుగ చేసుకోండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసినటువంటి ఎగతాళి మాటలు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నీరుగార్చే కార్యక్రమం అనేటటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ కొమరోలు మండలంలో కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం అనేటటువంటి తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి మీ యొక్క ఇచ్చినటువంటి పథకాలను మీరు నెరవేర్చి మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలు పడుతున్నటువంటి అష్ట కష్టాలను చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ చూసినా గానీ ఈ అవినీతి అనేటటువంటి రాజ్యం వెళ్తూ ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి వారు చేస్తున్నటువంటి వ్యంగ్య ప్రచారాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి త్వరలోనే తిరిగి మరలా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజులలో ఈ ఉద్యమాలు అనేటటువంటి తీవ్ర రూపం దాల్చి ఎక్కడికక్కడ నాయకులను నిలదీసే కార్యక్రమాలు అనేటటువంటి కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి ప్రభుత్వము, మంచి పాలన ఇస్తామని చెప్పి ఈ రోజు మాట తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం, ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటం, పథకాలను ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేయడం, ఎగతాళిగా మాట్లాడడం వరకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ప్రజల యొక్క కష్ట సుఖాలను గాలికి వదిలేసి ఉన్నారు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకసారి చూసుకోండి. మీరు మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చినారు, ఏమేమి ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వాలి అనేటటువంటిది. నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఇంటికి ఆడపిల్లకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 45 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఏదో 1-2 అనేటటువంటిది ఇచ్చేసి అన్ని ఇచ్చినామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు ఇవి. కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రజలను వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా, హామీలన్నింటినీ కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 అనే పథకాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కొమరోలు మండలం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నవరత్నాల హామీలన్నిటి కూడా వచ్చినటువంటి నెల రోజుల నుంచి స్టార్ట్ చేసి ప్రతి పేద కుటుంబానికి వారి యొక్క సహకారం నెరవేర్చేందుకు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి హామీలను ఆ రోజు హౌసింగ్ కావచ్చు, లేకపోతే రైతులకు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆ రోజు చేసినటువంటి పథకాలన్నిటి కూడా
ప్రతి పేదవాని కుటుంబానికి అందినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నిటిని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఏదైతే మనకు ఆ రోజు ఉన్నటువంటి పాలనకు ఈ రోజు ఉన్నటువంటి పాలనకు మీరు ప్రజలు గమనించాలా. ఏదైతే ఆ రోజు సచివాలయం కావచ్చు, తర్వాత వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, కరోనాలో కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు కాకుండా, ఆర్థికంగా నష్టపోకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఈ రోజుకి ఒక హౌసింగ్ లేదు, కొత్త పింఛన్లు లేవు. 45 ఏళ్ళు దాటినటువంటి వారికి బీసీలందరికీ కూడా పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి లేదు, రైతులకు రైతు భరోసా లేదు. కాబట్టి ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నిటిని కూడా ఈరోజు నెరవేర్చి చేయాలని చెప్పేసి ఈరోజు కొమరోలు మండలం తరపున, కొమరోలు మండల ప్రజల తరపున మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈరోజు ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేర్చాలని చెప్పేసి సభాముఖంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం.